మొన్ననే ఒక కథ చదివినా, ఎంత మంచిగా అనిపించింది. అంటే మనందరికి కూడా లైఫ్లో సెట్ అవుతుంది ఇది. ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ భార్యకు మామిడికాయలన్నా మామిడి పండ్లన్నా మస్తు ఇష్టమని ఆమె కోసం ఒక పెద్ద మామిడి తోట ఉన్న ఫామ్ హౌస్ ఉంటాడు. గ్రాండ్ గా గృహప్రవేశం చేస్తాడు. అందరు చుట్టాలు, ఫ్రెండ్స్, బంధువులు అందరు వస్తారు. అయితే నాకు వచ్చిన వాళ్ళు సలహా ఇస్తారు, కరెక్టే చూసుకొని మంచిది కొన్నావు, మస్తుంది, మామిడి తోట హైలైట్ ఉంది, కాకపోతే వాస్తు చక్కగా ఉందో లేదో ఆయన తీసుకొచ్చి చూపి వాస్తు కరెక్ట్ ఉందో లేదో అంటే నాకు అనిపిస్తుంది, అవును కదా నిజమే అని పోతాడు. పోయి ఆయనను కలిసి ఆయనను పిలుచుకొని వస్తుంటాడు కార్లా. ఈయన డ్రైవ్ చేస్తుంటాడు, పక్కన కూర్చుంటాడు. ఆయనకు ఎవరు ఆరని కొట్టినా స్లో అవుతాడు, వాళ్ళని పోనిస్తాడు వేరే కార్లని. జ్యోతిష్యుడు చూస్తాడు, అడుగుతాడు, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు అందరికి అట్లా సైడ్ ఎందుకు ఇస్తున్నావు అంటానే ఆయన చెప్తాడు, లేదు వాళ్ళకి ఏం తొందర ఉందో, ఏదో అర్జెంట్ ఉన్నట్టుంది, పోనీ అంటాడు. పోతుంటాడు ఒక దగ్గర సడన్ గా ఒక పిల్లోడు ఉరుక్కుంటూ అవుతాడు. ఈయన సడన్ గా ఆపుతాడు. ఆపుతానే పక్కన ఆయన ఉంటాడు జ్యోతిష్యుడు, పోయిండు కదా ఒక పిల్లోడు, పో నువ్వు అంటే, లేదు లేదు వెనకాల ఇంకో పిల్లోడు వస్తాడు, ఆగు అంటే చూస్తే వెనకాల ఇంకోడు ఉరుక్కుంటూ పోతాడు. నీకు ఎట్లా తెలుసు ఇంకోడు వస్తాడు అంటే, పిల్లలు ఎప్పుడన్నా ఒక్కరు ఆడుకుంటారా, వీడు ఉరుకుతున్నాడు అంటే మన వెనకాల ఇంకోడు కూడా ఉరుకుతుంటాడు అని చెప్తానే ఓకే అనుకుంటాడు. పోతారు, ఫామ్ హౌస్కి రీచ్ అవుతారు. రీచ్ అయితేనే కారు ఆపుతాడు. పక్షులన్నీ ఎగురుతుంటాయి, మీరు దిగకండి అంటాడు. పైన పిల్లలు మామిడికాయలు తెంపుకుంటున్నట్టున్నారు, చెట్టు ఎక్కిండ్రు, అందుకే పక్షులు ఎగురుతున్నాయి, మీరు దిగితే వాళ్ళు భయపడి ఎవరో పట్టుకోవడానికి వచ్చిందని కొంచెం తొందర చేసి కింద పడే ఛాన్స్ ఉంది, కొంచెంసేపు ఆగండి, ఒక 5 నిమిషాలు. సరే ఆగి చూస్తే నిజంగానే పిల్లలు చెట్టు దిగి వెళ్ళిపోతారు. ఆయన స్వామి చెప్తాడు, అవసరం లేదు నీకు వాస్తు చూడడం అవసరం లేదు, ఏదో దోషం ఉందా చూడడం అవసరం లేదు, నీకు లైఫ్లో ఏం కూడా కాదు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నువ్వు నీ గురించి ఎప్పుడు ఆలోచించుకోలే. మొత్తం మనం వస్తున్నప్పుడు వేరే వాళ్ళకి అవసరం ఉందేమో పోనీ అని పంపించినావు, ఒక పిల్లోడు పోతుంటే ఇంకో పిల్లోడు వస్తాడేమో అని ఆగినావు. ఇక్కడ చెట్టు మీద నీ తోటలో మామిడికాయలు తెంపుకుంటుంటే తెంపుకొనిలే పిల్లలు కింద పడతారేమో అని నువ్వు ఆగమన్నావు. అందరి తర్వాత నిన్ను పెట్టుకుంటున్నావు. నువ్వు నీలాంటి ఏ దోషం ఉండదు, ఏమీ జరగదు, నీ లైఫ్లో సక్సెస్ తప్ప ఏమి ఉండదు. లాస్ట్కి మామిడి తోట కూడా నువ్వు నీ కోసం కొనలే, నీ భార్య కోసం కొన్నావు. యు ఆర్ సో సెల్ఫ్లెస్, అండ్ వెన్ యు ఆర్ సెల్ఫ్లెస్ ఏది కూడా నేను ఏం చేయదు లైఫ్లో, ఏ శని ఏం చేయదు, ఏ దరిద్రం ఏం చేయదు, ఏది కూడా నీ దగ్గర కూడా రాదు. సో నేను చూసే అవసరం కూడా లేదని నేను వెళ్ళిపోతాను. ఇక్కడ కథ అయిపోతుంది, కానీ కథ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించండి, నీ బాధ నా బాధ అనుకోండి, నీ కష్టం నా కష్టం అనుకోండి, లైఫ్లో ముందుకు పోలేము. వాని సక్సెస్ నా సక్సెస్ అనుకుంటేనే మనల్ని చూస్తే మజా వస్తుంది జనాలకు, మనతో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుంది, మన ఫోన్ వస్తే సంతోషం అవుతుంది, మనం మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. సో ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్, చిన్న చేంజ్ చేసుకోండి లైఫ్లో. మీరు పక్కనోడి కోసం బతకడం స్టార్ట్ చేసేసేయండి, నీకు 10 times ఎక్కువ ఆనందం వస్తుంది, 10 times ఎక్కువ సంతోషం వస్తుంది. ట్రస్ట్ మీ.